నిదానంగా సిలబస్ 3 7 8 2 3 9 10. Then slowly release. 3 4 5. Then slowly. రెండు నాసిక రంధ్రాల ద్వారా సింప చేయుట. కళ్ళు మూసుకొని మీ యొక్క నుదిటి భాగాన్ని సెంటర్ ఆజ్ఞా చక్రము అంటాము. అగైన్ టేక్ ఏ డీప్ బ్రీదింగ్. ఇంకొంచెం ఉదర చేయండి. రిలాక్స్. అగైన్ చక్కగా నిదానముగా నాడీ శోధన లేదా అనులోమ. రైట్ ఎక్సేల్. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తూ లెఫ్ట్ ఎక్సేల్. ఇన్హేల్. రైట్. ప్రాణాయామ ముద్రలో ఉన్నటువంటి కుడి చేతిని ముందుకు చాపుతూ నాలుకను ద్వారా గాలిని బయటకు విడుదల చేస్తూ మరలా నాలుకను గాలిని లోపలికి పూరించండి. నాలుకను పెదవులను డిప్రెషన్ స్లీపింగ్ డిసార్డర్స్ ఏవైతున్న వాటిన్నింటినీ దూరం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి తేనెను సేకరిస్తున్నప్పుడు చేసేటటువంటి శబ్దాన్ని భ్రమరణాలు కేసరి ముద్రలో ఉంచండి. నాలుకను విడుదల చేస్తూ భ్రామరి ప్రాణాయామాన్ని అభ్యాసం చేద్దాం. ద్వారా గాలిని లోపలికి తీసుకుంటూ హాఫ్ నాస్ట్రిల్స్ ఓపెన్ చేస్తూ నిదానంగా భ్రామరి సామర్థ్యాన్ని పెంచుతూ ప్రాణాయామం వలన కానీ మీ యొక్క వ్యాయామము అనగా స్ప్రెడ్డింగ్ అండి. కాలి గోటి నుంచి నడినెత్తి వరకు తేలికపాటి వస్తువు ఏదైతే ఉంటుందో ఆ వస్తువు గాలిలో తేలికగా రిలాక్స్. సర్వే భద్రంతి శాంతిః. హరిః. ఈ రెండు అరచితులని గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు స్టూడెంట్స్ తోటి ఈరోజు యోగా కార్యక్రమం మా కల్పన పాఠాలని జేసీ సార్ ఈరోజు యోగాద్ర ప్రోగ్రాంలో పాల్గొన్నదికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ఆల్ ద స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ద టీచర్స్ అండ్ ఫ్యాకల్టీస్ హూ పార్టిసిపేటెడ్. సో యోగా అన్నది ఎప్పుడో ఎన్నో సంవత్సరంగా ఎన్నో సెంచురీస్గా మన ఇండియాలో ఉన్నాయి. మన ఓన్ కల్చర్ ఐడెంటిటీ ఉన్నది. సో ఎక్కడికెక్కడికో బయట దేశం బయట రాష్ట్రానికి వెళ్తున్నాము, కానీ మనం యోగాని ఒక వే ఆఫ్ లైఫ్గా మార్చుకుంటే మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడానికి కోసం మనం ఆల్మోస్ట్ ఒక 15 డేస్గా యోగా డే వరకు ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ని చేస్తున్నాము. అందులో బాగా ఏలూరు జిల్లాలో స్టూడెంట్ యోగా టీమ్ని అలౌట్ చేసి ఉన్నారు. సో ఈరోజు మనకు 500 చెప్తే కూడా అరౌండ్ 1200 చిల్డ్రన్ ఈరోజు వచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్. సో ఇది ఊరికి ఒక రోజు మనం పార్టిసిపేట్ చేస్తాము కాకుండా రోజువారీగా ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ మనం స్పెండ్ చేసి మెడిటేషన్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ యోగా పోస్చర్స్ కానీ చేసినప్పటికీ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తున్నదని చాలామంది చెప్పి ఉన్నారు. బోత్ మెడికలీ ప్రూవన్ ఆల్సో. కాబట్టి అందరూ ఇది ఒక వే ఆఫ్ లైఫ్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. RR Pet, Eluru.